హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. ఇది రామచంద్రపేట అనే మా ఊరు. చాలా అందంగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. చాలామంది పల్లెటూరులో చూస్తుంటే వీడియో చూస్తేనే ఆనందపడతారు, కానీ నిజంగా చూస్తే ఎంత మాటలో కూడా చెప్పలేం, చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే మా ఊర్లో చూడండి, ఇక్కడ నాగజీముడి మొక్కు ఉంది. భారీ గాలిస్తుంది, చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. మా మేనల్లుడితో చేపలు పట్టడానికి వెళ్తున్నాను సరదాగా. ఇక వల చూడండి ఒకసారి. మా మేనలతో సరదాగా చేపలు పట్టడానికి వెళ్తాను. మొత్తం వీడియో అంతా చూడండి, చాలా ఆనందంగా సరదాగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వీళ్ళంతా మా మేనల్లుడే. చూడడానికి చిన్నపిల్లలాగా ఉన్నారు, చిన్నపిల్ల వయసు పెద్దదే. వీడేమో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, వీళ్ళిద్దరేమో 10th క్లాస్ చదువుతున్నారు. ఊర్లో ఎక్కువగా దైవంగా కొలిసే అమ్మవారి చెట్టు ఈ రావి చెట్టు. ఈ రావి చెట్టు కింద గుడి ఉంది. చాలా పూర్వం 500 సంవత్సరాల కాలం నుంచి ఉంది ఈ చెట్టు. 500 సంవత్సరాల కాలం నుంచి మా ఊరందరూ ఈ అమ్మవారిని ఎంతో దైవంగా గ్రామ దేవతగా కొలుస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాగజీముడు మొక్క, బ్రహ్మజముడు మొక్క కనిపిస్తుంది. ఇందాక మీకు నాగజముడు చూపించాను. ఇది బ్రహ్మజముడు. ఈ బ్రహ్మజముడికి ఉన్న ముళ్ళు చూసారా? ఈ ముళ్ళు తీసి ఒకప్పుడు మా ఊర్లోని ఆడపిల్లలకి చెవులు కుట్టాలన్నా, ముక్కులు కుట్టాలన్నా ఈ ముళ్ళు తీసి కుట్టేవారు ఆ రోజుల్లో. ఇప్పుడంటే సరాబు కొడుతున్నారు, కానీ జ్యువెలరీ షాప్లో ఒకప్పుడు మా ఊర్లోని ఈ ముళ్ళే ఆధారం. చాలామంది చాలా ఊర్లోని చేపల చెరువులు చూస్తూ ఉంటారు, చెరువు చేపలు పండిస్తూ ఉంటారు. కానీ స్టార్టింగ్లో చెరువుకి ఏర్పాటు చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇలాగే ఉంటుంది. చేపలు పండించడానికి చెరువు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చెరువు దగ్గరికి వచ్చాం. అసలైన ఆట ఇప్పుడు మొదలవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చెరువు చాలా పెద్దది. దీన్ని ఉప్పేరు అంటారు. ఉప్పేరులో సముద్రం నుంచి వచ్చిన ఏరియా ఇది. ఏరియాలో చాలా రకాల సముద్ర జీవులు ఉంటాయి. కానీ ఇక్కడ చెరువులో దిగుతుంటే అడుగులోతు వరకు వాళ్ళు దిగిపోతుంది. అడుగు తీసి అడుగెట్టడం చాలా కష్టం అవుతుంది. చెరువులోకి దిగుతున్నారు. చూడండి, ఇక్కడ ఖాళీ అయ్యి కానీ చూడండి బురద ఎంత ఉందో. లోతు ఎక్కువ ఉంది, లోపలికి వెళ్ళొద్దు, లోతు ఎక్కువ ఉంది. వాటి చూడండి, ప్యాంట్ ఇక్కడ తడిసిపోద్దాయండి, పైకి లేచి నేను మాట్లాడుతుంటే కింద దించేసాడు. మా మేనల్లు ఉన్నారే, చాలా అల్లరి. చేపలు పెట్టండి అంటే వాళ్ళు తీసుకెళ్ళి పక్కన పెట్టి ఇక్కడ ఈతలు కొడుతున్నారు. ఇంకేంటి చెప్తే, మా ఊర్లో స్విమ్మింగ్ పూల్ అంటే, పెద్ద స్విమ్మింగ్ పూల్ అంటే ఇదే. మా ఊరందరికీ ఈత నేర్చుకోవాలన్నా, ఏమైనా సాహసాలు చేయాలన్నా ఈ చెరువులనే చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రావాలంటే కొంత ఇబ్బంది. ఇక్కడ ముళ్ళు చెట్లు ఉన్నాయి చూడండి, కంచె చెట్లు. నడుస్తున్నప్పుడు కాళ్ళకి గుచ్చిపోతుంటాయి. చెప్పులు వేసుకుని నడితే కాళ్ళు ఎక్కడ జారిపోయి పడతారు. చెప్పులు తీస్తే ఈ ముళ్ళు గుచ్చుకుంటాయి. ఆ ముళ్ళతో పాటు ఇక్కడ చూడండి, చెరువులో ఇక్కడ గవ్వలు ఉన్నాయి చూసారా? ఈ గవ్వలు నడుస్తున్నప్పుడు, చెరువులో దిగుతున్నప్పుడు కాళ్ళకి గుచ్చిపోతూ ఉంటాయి. అయినా ఇవన్నీ తట్టుకొని ఆనందంలోనే ఇవన్నీ మర్చిపోతూ ఉంటారు. చాలామంది మీ ఊర్లో అందరూ ఇక్కడ ఈత నేర్చుకోవడానికి వస్తుంటారు. చూడండి, వాళ్ళు ఇక్కడ చేపలు పడుతున్నారు, వాళ్ళు ఇక్కడ వల్లాగుతూ ఉంటారు. చేపలు పడుతున్నారు రెంట్రా అని మా మేనల్ని పిలిస్తే, అలా ముళ్ళ చెట్టు కాడ ఎక్కడో కానీ పడవ కట్టారంటండి ఎవరో ఒక జాలరే. ఆ పడవ ఎత్తుకురానికి వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. మా మేనల్లో అల్లరి చూస్తుంటే ఎంత అందుకే నన్ను బాగా అట్టి పట్టించి దోలు చేస్తారండి నాకు. అదిగోండి అక్కడ చూడండి, కర్ర కట్టేసిన పడవ వేసి ఎత్తుకొచ్చేస్తున్నారు. ఏం చెప్తాము, మా మేనల్లో అల్లరి అలాంటిది. చూసారా పడవని ఎలాగ లాక్కెచ్చేస్తున్నారు. ఇలా పల్లెటూరులో ఎంతో ఆనందంగా గడపచ్చు. ఎన్నో మనసుకి ఎదురు దెబ్బలు తగిలినా ఇక్కడ పల్లెటూరులో ఇచ్చే ఆనందం ఇంకెక్కడ దొరకదు. ఇలాంటి ఆనందంలో గడపాలంటే చాలా అదృష్టం ఉండాలి. చూడండి పడవని ఎలాగ ఎత్తుకొస్తున్నారు.
ఈ పడవకి చిన్న కన్నం ఉందంటే పడవలోకి వాటర్ వెళ్ళిపోయాక ఒక పక్క ఉంగిపోతుంది. వీళ్ళు సరదా మాత్రం బాగా తీర్చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, చేపలు పట్టడానికి వల వేశారు. మళ్ళీ ఇక్కడ నీటిలో కుర్రాడు కనిపిస్తున్నాడు. అక్కడి నుంచి చూడు, నీటి మీద పసుపు కలర్ తేలుతుంది. ఆ చివరి నుంచి చివరి దాకా అలాగ వల వేసుకొచ్చారు. అక్కడ చూడండి, అక్కడ కుర్రాడు కనిపిస్తున్నాడు. చేపల్ని కింద నుంచి తోలుతున్నాడు ఈ వల వైపు. మరి చూద్దాం ఎన్ని చేపలు పడతాయో. ఒక పక్క వీళ్ళు చేపలు పడుతుంటే, మరో పక్క ఇక్కడ మా మైనలు అల్లరి చేస్తుంటే, చిలిపి పనులు చేస్తుంటే అబ్బాబ్బా చూడముచ్చటికి ఎంత ఆనందంగా ఉందో. పడవకి చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రం నుంచి వాటర్ వెళ్ళిపోయింది. ఆ నీళ్ళు పంపడానికి తీసుకెళ్తున్నారు. చూడండి ఒకసారి ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ ఆనందం కోసం. ఇంకలాగా ముందుకే, ఇంకలాగా ఇలాగా, ఇంకలాగా. పడవని తిరిగేసి వాటర్ అంతా పంపేశారు మొత్తానికి. చాలా కష్టపడి చేపలు పట్టడానికి వచ్చి ఇలాంటి చిలిపి చేష్టలు చేయడం వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఎవరికైనా అంతే కదా, ఇలాంటి చిలిపి చేష్టలు, ఇలాంటి సరదాలు, ఆనందాలు మళ్ళీ రావు కదా. ఇలాంటి వయసులో ఉన్నప్పుడే ఆడేస్తున్నారు వీళ్ళు బాగానా. బాహుబలి సినిమాలో సాహసాలు చేసినట్టు వీళ్ళు ఇక్కడ నీటిలో చేసేస్తున్నారండి. వీళ్ళ సాహసాలు చూడండి ఎలా ఉన్నాయి. చిన్న పిల్లల కంటే చిన్న పిల్లలకి బాగా ఆటలాడుతున్నారు. ఇలాంటి ఆనందాలు, సరదాలు మన సిటీ వాళ్ళకి ఉండవు. ఇలాంటి రోజులు మనకు వస్తే ఎంత బాగుంది అనిపిస్తుంది. చూడండి చూసారు పడదికాను ఫ్రెండ్స్, చూడండి ఎంత ఆనందం. నాకే ఈ వయసులోనే ఇంత ఆనందం ఉంటే, ఇంకా వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో. మా నాయన లాగేస్తున్నారు పడవ మీద కూర్చుంటే. లోతు ఎక్కువ ఉంటుంది అట్టు వెళ్ళకండి. ఇంకా మీకు బాగానే ఉంటుంది కానీ కింద పడితే మాత్రం ఫోన్ పోతుంది. ఫోన్ పోతే మీ వీడియో కూడా యూట్యూబ్లో పెట్టడానికి అవ్వదు. చూడండి ఎలా చూసేస్తుంటే. నేను మా ఊర్లోకి రావడమే కొంచెం కొత్త, వైజాగ్ నుంచి వచ్చాను. అయితే నన్ను బాగా భయపెట్టేస్తున్నారు. చూడు ఎలా చూసుకెళ్ళిపోతున్నారు. మా మైనల్లో అల్లర్లో నెంబర్ 1 అండి. ఎవరికైనా వచ్చి పోయించాలంటే చూడడానికి బక్కలుగా ఉంటారు కానీ ఒక్కొక్కరికి వచ్చి పోయించేస్తారు. ఇంకా చూడండి చేపలు, పీతలు దొరుకుతున్నాయి. భలే చేపలు దొరికాయండి. ఊళ్ళో తీస్తుంటే ఒక్కొక్క చేప, పీత తీస్తుంటే బుట్టలు వేసేస్తున్నారు.